జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మీర్జాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్, స్థానికుల సహకారంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై మీర్జాను ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి ప్రమాదానికి కారణమైన కారు మీర్జా ఇన్ఫ్రా పేరుతో రిజిస్టర్ అయింది. దీంతో మీర్జాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కారు ప్రమాదంలో గాయపడ్డ మహిళను ఇవాళ మధ్యాహ్నం నిమ్స్కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న బాబు తల్లి కాజల్ ఓపీ కార్డుతో సహా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దీంతో నిమ్స్ ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మీర్జాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్, స్థానికుల సహకారంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై మీర్జాను ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి ప్రమాదానికి కారణమైన కారు మీర్జా ఇన్ఫ్రా పేరుతో రిజిస్టర్ అయింది. దీంతో మీర్జాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కారు ప్రమాదంలో గాయపడ్డ మహిళను ఇవాళ మధ్యాహ్నం నిమ్స్కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న బాబు తల్లి కాజల్ ఓపీ కార్డుతో సహా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినట్లుగా సమాచారం వస్తోంది. దీంతో నిమ్స్ ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, జూబ్లీహిల్స్ కారు ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు ఎలా జరుగుతోంది? పోలీసులు ఏమంటున్నారు? రైట్ వాళ్ళ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 ప్రమాద ఘటన పైన కూడా పోలీసులు కాస్త పురోగతి సాధించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఘటన జరిగి దాదాపు 20 గంటలు కావస్తోంది. అలాగే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసులో కాస్త పురోగతి సాధించారని చెప్పాలి పోలీసులు. కొద్ది నిమిషాల క్రితమే మిర్జాను, ఈ ప్రమాద ఘటనకు ఎవరైతే ప్రధాన కారకుడు ఎవరైతే ఉన్నారో డ్రైవర్ మిర్జాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు అందుతోంది సమాచారం. ఇక అతన్ని ప్రస్తుతం మాత్రం వేరే ప్రాంతంలో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరికొద్ది సేపట్లో దీనిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మిర్జాను అరెస్ట్ విషయం కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మళ్ళీ ముఖ్యంగా పరిశీలిస్తే 20 గంటలు దాటిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు కూడా మరోసారి రోడ్ నంబర్ 45 ప్రమాద ఘటనకు సంబంధించి ఆ స్పాట్ కూడా వెళ్లారు. సిఐ నేతృత్వంలో ఒక బృందం ఆ సంఘటనా స్థలం చేరుకున్నారు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా మరొకసారి పరిశీలించారు. అక్కడ జరిగిన ప్రమాదం పైన కూడా ఆ స్టేట్మెంట్ మరొకసారి సాక్షుల నుండి కూడా అక్కడ స్టేట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక మిర్జాను, ఈ ప్రమాద ఘటన కారకుడైన మిర్జాను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ ఘటనకు సంబంధించి పరిశీలిస్తే మాత్రం దాదాపు 20 గంటల పాటు పోలీసులు దర్యాప్తు కొనసాగించారని చెప్పాలి. దీనికి మరింత ఆలస్యం గల కారణం ఏంటంటే స్పాట్ లో సీసీ కెమెరా లేకపోవడం, అలాగే అక్కడ నుండి ఎవరైతే కార్ డ్రైవర్ పరారవడం పరిశీలిస్తే మాత్రం దాదాపు 20 గంటలు కూడా దాటిందని చెప్పాలి. ఇక మరోవైపు బాధిత కుటుంబం పరిశీలిస్తే మాత్రం వారిని నిమ్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. నిమ్స్ హాస్పిటల్ కూడా వారికి ట్రీట్మెంట్ అందించారు. కానీ బాలుడి తల్లి ఎవరైతే ఉన్నారో కాజల్ కి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆమె నిమ్స్ హాస్పిటల్ నుండి కూడా ఓపీ బాక్ నుండి ఆమె బయటికి వెళ్ళిపోవడం జరిగింది వారి కుటుంబ సభ్యులతో. బాలుడు గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని కూడా వారికి అప్పగించారు. వారందరూ కూడా ప్రస్తుతం మహారాష్ట్ర వైపుగా, అంటే మహారాష్ట్ర కూడా బయలుదేరేట్లుగా మనకు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాద ఘటన పైన కూడా ఎమ్మెల్యే షకీల్ ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరణ సారాంశం ఏంటంటే ఆ కారుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో, ఆ కారు ఘటనకు ప్రమాదం గల కారకులు ఎవరైతే ఉన్నారో అతను తన కజిన్ అని చెప్పారు. అలాగే ఈ కారు కూడా తను కూడా అప్పుడప్పుడు కూడా నడిపిస్తుంటానని చెప్పాడు. ఇక బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, లీగల్ గా ముందుకు వెళ్లాలని చెప్పి బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా చెప్పారు. ఇక ఈ ఘటన జరగడం బాధాకరం అని చెప్పారు. ఈ ఘటన పైన తన కజిన్ నుంచి కూడా వివరణ తీసుకున్నాను, ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది కూడా వివరణ తీసుకున్న తర్వాత కూడా అతను స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఏది ఏమైనా ఈ షకీల్ కి సంబంధించిన బంధువే, సమీప బంధువే ఎవరైతే మిర్జా ఉన్నాడో మిర్జాను ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ కిరణ్, బాబు తల్లి కాజల్ ఆసుపత్రి నుంచి ఎలా వెళ్ళిపోయింది? ఎందుకంటే ఇంత సీరియస్ కేసు ఉన్న దృష్ట్యా అక్కడ డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి కదా, అలా ఎలా వెళ్ళిపోయింది, ఎలా జరిగింది ఈ ఘటన? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? రైట్ వల్లి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో నిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఘటన పైన. ప్రస్తుతం వారు ఓపీ బ్లాక్ లో, అంటే ఎమర్జెన్సీ నుంచి వారు ఓపీ బ్లాక్ వచ్చినప్పుడు తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఓపీ షీట్ తోని వారు బయటికి వెళ్లిపోవడం జరిగింది.
దీన్ని అబ్స్కాండింగ్ అంటారు. అబ్స్కాండింగ్ అయినట్లుగా ఒక రోగి ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వితౌట్ ఇన్ఫర్మేషన్ అలాగే వితౌట్ డిశ్చార్జ్ షీట్ రాయకముందుగానే రోగి ఎవరైతే బయటికి వెళ్ళిపోతారో వారు అబ్స్కాండింగ్ అంటారు, లేదంటే లామా అంటారు. కానీ ఈ కేసులో అబ్స్కాండింగ్ అని చెప్పి మేము పోలీసులకు సమాచారం ఇచ్చాము. పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా వివరణ తీసుకున్న తర్వాత వారు ఈ కేసు కూడా దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. అంటే మృతదేహం బాలుడి మృతదేహము బంధువులకు అందడం, బంధువులు కూడా వారందరూ దాదాపు 7 మహారాష్ట్రకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇందులో కాజల్ ని ఇవాళ నిమ్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ ట్రీట్మెంట్ అందుతోంది. ట్రీట్మెంట్ అందుతున్న క్రమంలోనే ఆమె ఓపీ బ్లాక్ నుండి బయటికి వెళ్ళిపోవడం అబ్స్కాండింగ్ అంటారని చెప్పడం జరిగింది. ఇక వారు మహారాష్ట్రకు కూడా వెళ్ళినట్లుగా తెలిసింది. కానీ నిమ్స్ హాస్పిటల్ వద్ద పరిశీలిస్తే ఎమర్జెన్సీ బ్లాక్ వద్ద ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తారు. అందులో వీరి వివరాలు పొందుపరచలేదు, అలాగే వీరి కాంటాక్ట్ నెంబర్ కూడా పొందుపరచలేకపోయారు. అంటే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యమే కావచ్చు, సెక్యూరిటీ వైఫల్యమే కావచ్చు. ఒక రోగి ఇన్పేషెంట్ గా ఉన్నప్పుడు వైద్యులకు తెలపాలి వెళ్లే క్రమంలో, అలాగే లేదంటే వైద్యులు డిశ్చార్జ్ రాస్తే తప్ప డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఏది కూడా ఇలాంటి ప్రక్రియ జరగలేదు. వలి సో కిరణ్, మీర్జాను ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు, దర్యాప్తు జరుగుతోంది. అయితే నిన్న ప్రమాద సమయంలో కారులో మీర్జా ఉన్నాడని పోలీసులు ధృవీకరించారా? ఏంటి సమాచారం? రైట్ వాళ్ళు ఈ ప్రమాదంలో మాత్రం కార్ డ్రైవర్ ఒక్కరే ఉన్నారని చెప్పి పోలీసులు నిర్ధారించారు. అలాగే బాధిత కుటుంబం కూడా తాము కారు మా పైకి వచ్చి దూసుకువచ్చింది, తమ ఢీ కొట్టింది, ఆలోపే కార్ డ్రైవర్ ఎక్కడి నుండి పరారయ్యారని చెప్పి ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్ అలాగే కార్ నెంబర్ టీఆర్ నెంబర్ ట్రేస్ అవుట్ చేసినప్పుడు బోధన్ ఎమ్మెల్యేకి సంబంధించిన సమీప బంధువు అతని కజిన్ మిర్జాగా పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుతం మాత్రం అతను పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు కూడా ఈ ప్రమాదానికి గల కారణాలు అతన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్ని గంటల సమయంలో అతను దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుంచి వస్తున్న సమయంలో ఏ విధంగా ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగిన తర్వాత అతను ఎక్కడ పరారయ్యారు, అలాగే అతను ఎక్కడ షెల్టర్ తీసుకున్నాడు, అలాగే ఈ ప్రమాదం గల కారణాలు ఏవై ఉన్నాయి, అలాగే నిర్లక్ష్యం కారణమా లేదంటే మద్యం సేవించి కారు నడపడం వల్ల ఈ ఘటన జరిగిందా, వివిధ కోణాలు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. మళ్ళీ ఈ కేసు పరిశీలిస్తే మాత్రం జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరు ఎస్ఐలతో పాటుగా ఇటు బ్లూ కోల్స్ అలాగే పెట్రో సిబ్బందిని కూడా రంగంలోకి దించి ఉదయం నుండి అంటే ఈ కేసు ఎస్టాబ్లిష్ అయినప్పటి నుండి కూడా డ్రైవర్ కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. కేవలం ఒకే ఒక్కరు ఉన్నారు, అతని పేరు మిర్జాగా పోలీసులు కనుక్కున్నారు. ప్రస్తుతం మాత్రం మిర్జాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓకే కిరణ్.